హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. ఈ వీడియోలో మనము మ్యాట్రిసెస్ టాపిక్లో ప్రీవియస్గా అడిగిన ఒక 2 ఈ సెట్ క్వశ్చన్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పటి వరకు మ్యాట్రిసెస్ మీద 4 వీడియోస్ అయిపోయినాయి కదా. సో ఇది 5th వీడియో. సో ఈ వీడియోలో కూడా ఒక 2 క్వశ్చన్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు వీడియో, సో మీకు కనుక కంటెంట్ నచ్చినట్లయితే ప్రతి వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఓకే? సో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఓకే రైట్, వితౌట్ వేస్టింగ్ టైం నా లెట్ us ఎంటర్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ వచ్చేసి ఈ సెట్ 2015 ఏపీ వాళ్ళని అడిగిన క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అయితే వాట్ ఈస్ ఏ ప్లస్ బి అని అడుగుతున్నాడు. ఏ ప్లస్ బి ఈస్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్సా, సిమెట్రికా, స్క్యూ సిమెట్రికా, యూనిటరీ మ్యాట్రిక్సా? ఓకే, సో అసలు ఏ అండ్ బి ఆర్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అయితే వాట్ ఈస్ ద కండిషన్ చెప్పండి. సో ఇఫ్ ఏ అండ్ బి ఆర్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనుకోండి, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అయితే వాట్ ఈస్ ద కండిషన్? ఏ ట్రాన్స్పోజ్ is equal to minus A and B transpose is equal to minus B. ఇవి కండిషన్. సో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, రెండు మ్యాట్రిక్స్ ఏ అండ్ బి స్క్యూ సిమెట్రిక్ అయితే వాట్ ఈస్ ద కండిషన్? ఏ ట్రాన్స్పోజ్ is equal to minus A, B transpose is equal to minus B. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, కన్సిడర్ ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్. సో కన్సిడర్ ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్. ఏమవుతుందో చెప్పండి. సో ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్. సో మనకు ట్రాన్స్పోజ్ ఆఫ్ అ మ్యాట్రిక్స్ నుంచి, ప్రాపర్టీస్ నుంచి మనకేం తెలుసు? ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. అవునా? సో కాబట్టి ఏం రాయొచ్చు నేను? ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. కానీ ఏ అండ్ బి అనేటివి ఏంటివి? అవి సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ కదా. కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ ప్లేస్ లో నేను ఏం రాయొచ్చు? మైనస్ ఏ రాయొచ్చు. అలాగే బి ట్రాన్స్పోజ్ ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు? బి మైనస్ బి రాయొచ్చు. కాబట్టి ఇది ఏమైపోతుంది? మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ప్లేస్ లో మైనస్ ఏ, బి ట్రాన్స్పోజ్ ప్లేస్ లో మైనస్ బి రాయొచ్చు. అవునా? కాబట్టి ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు? మైనస్ ఏ మైనస్ బి. సో మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బిగా రాయొచ్చు రాయకుండా. సో ఈ సమ్ ట్రాన్స్పోజ్ ఏ ప్లస్ బి అనేది ఒక సి మ్యాట్రిక్స్ అనుకోండి. ఏ ప్లస్ బి అనేది ఒక సి మ్యాట్రిక్స్. ఇది ఏ ఫామ్ లో ఉంది? సి ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ సి అంటే సి ఈజ్ ఆల్సో వాట్? సి ఈజ్ ఆల్సో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అవునా కాదు? బికాస్ ఇట్ సాటిస్ఫైస్ ద ప్రాపర్టీ, C transpose is equal to minus C. So C is skew symmetric matrix. What is C? A plus B. కాబట్టి మనం ఏం రాయొచ్చు? A plus B is also skew symmetric matrix. అవునా కాదు? చెప్పండి. Skew symmetric matrix. So if A and B are symmetric matrix, then A plus B is also skew symmetric matrix. So what is the option? ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. ఏ ప్లస్ బి అనేది కూడా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్సే. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్స్, చిన్న పాయింట్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, నోట్ అని రాస్తున్నాను. ఫస్ట్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే, దెన్ A plus B is also symmetric. గుర్తుపెట్టుకోండి, A plus B కూడా సిమెట్రిక్. ఓకే, అలాగే ఏ అండ్ బి ఆర్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అయితే, ఓకే ఇక్కడ కూడా మ్యాట్రిసెస్ అంటే ఏ అండ్ బి ఆర్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అయితే then A plus B is also symmetric. A and B are skew symmetric matrices అయితే then A plus B is also skew symmetric. రెండు పాయింట్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఈ రెండు కూడా. ఓకే, సో అది ఫస్ట్ క్వశ్చన్ అర్థమైంది కదా అందరికీ. సో ఈ విధంగా మనము సాల్వ్ చేసి ప్రూవ్ చేయొచ్చు అనమాట. సో ప్రూఫ్ తో పాటు మీరు ఈ పాయింట్ ని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ వచ్చేసి ఈ సెట్ 2015లో ఏపీ వాళ్ళని అడిగిన క్వశ్చన్ ఇది. ఇది కూడా ఏపీ వాళ్ళని అడిగిన క్వశ్చన్, సేమ్ ఇయర్. ఇఫ్ ఎన్ ఈస్ ఈవెన్ న్యాచురల్ నెంబర్ అయితే దెన్ 2 - 1 3 - 2 హోల్ పవర్ n ఈజ్ అని అడుగుతున్నాడు. నల్ మ్యాట్రిక్సా, స్కేలార్ మ్యాట్రిక్సా, యూనిట్ మ్యాట్రిక్సా, యూనిట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఎన్నా 2నా అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇది సాల్వ్ చేయడానికి n అనేది ఖచ్చితంగా ఈవెన్ న్యాచురల్ నెంబరే అంటున్నాడు కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. ఓకే, సో అప్పుడు ఏమైపోతుంది, 2 - 1 3 - 2 హోల్ స్క్వేర్ అయిపోతుంది. సో దీన్ని ఏం రాసుకోవచ్చు మనము, 2 - 1 3 - 2 ఇంటూ 2 - 1 3 - 2గా రాసుకోవచ్చు. అవునా, రెండు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. చెప్పండి. సో ఫస్ట్ ఈ రో ఈ కాలంతో, ఈ రో ఈ కాలంతో. ఓకేనా, చెప్పండి. సో రో కాలం, సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం 2 × 2 ప్లస్ -1 × 3. నెక్స్ట్ సెకండ్ ఫస్ట్ రో సెకండ్ కాలం 2 × -1 ప్లస్ -1 × -2. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం, సో 3 × 2 ప్లస్ -2 × 3. అలాగే సెకండ్ రో సెకండ్ కాలం 3 × -1 ప్లస్ -2 × -2 -2 అప్పుడు ఏమవుతుంది చెప్పండి. సో మనకేమొస్తుంది చెప్పండి. సో చూడండి, సో 2 × 2 అంటే 4 -1 × 3 అంటే -3 4 - 3 అంటే ఏమవుతుంది 1 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ 2 × -1 అంటే -2 2 × -1 అంటే -2 -1 × -2 అంటే 2. సో ఇదేమో -2 ఇదేమో 2. సో -2 + 2 క్యాన్సిల్ అయిపోతే మనకేం మిగులుతుంది అక్కడ, 0 మిగులుతుంది. అవునా కదా. సో -2 క్యాన్సిల్, -2 + 2 క్యాన్సిల్ అయిపోతే 0 మిగులుతుంది. రైట్. సో 3 × 2 ఎంత 6, -2 × 3 అంటే ఎంత -6 6 - 6 అంటే ఎంత 0 6 - 6 అంటే 0 అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. 3 × -1 అంటే ఎంత -3. అవునా, -2 × -2 అంటే 4 -3 + 4 అంటే 1 వస్తుంది. -3 + 4 అంటే 1 వస్తుంది. సో 1 0 0 1 అంటే ఏంటి, ఐడెంటిటీ మ్యాట్రిక్సా కదా. సో దిస్ ఇస్ వాట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2. సపోజ్ n ఈజ్ ఈక్వల్ టు 4 ఉందనుకోండి. n ఈజ్ ఈక్వల్ టు 4 అయితే మీరు ఏం రాస్తారు చెప్పండి. n ఈజ్ ఈక్వల్ టు 4 ఏం రాస్తారు, 2 - 1 2 - 1 3 - 2 హోల్ పవర్ 4 రాస్తారు. అవునా, 2 - 1 3 - 2 హోల్ పవర్ 4 రాస్తారు. హోల్ పవర్ 4 ని మనము స్క్వేర్ గా రాసుకోవచ్చా లేదు కదా. సో 2 1 3 - 2 2 - 1 3 - 2 దీనికి స్క్వేర్ దీనికి స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఈ స్క్వేర్ ఏంటి, రిజల్ట్ 2 - 1 3 - 2 హోల్ స్క్వేర్ కదా ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసింది. సో ఆ రిజల్ట్ మనకి ఏమొస్తుంది 1 0 0 1 కదా. సో మళ్ళీ 1 0 0 1 రాస్తాం, ఇక్కడ కూడా స్క్వేరే కాబట్టి. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ దాన్ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా కూడా సో మనకు వచ్చే రిజల్ట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 4 ఉండని 6 ఉండని 8 ఉండని, సో ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అయితే ఖచ్చితంగా మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2 సో n ఈజ్ ఈక్వల్ టు 4 అయినా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2, 2 అయినా ఆర్డర్ 2నే, 6 అయినా ఆర్డర్ 2నే. సో కాబట్టి ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నాడు, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి ఆప్షన్స్ ఇస్తారనమాట. యూనిట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n అనా, n ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చినప్పుడు మనకు 4/4 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చిందా లేదు. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2నే వచ్చింది. అవునా కదా, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2నే వచ్చింది. సో ద ఆన్సర్ ఈస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2. n వాల్యూ ఏదైనా ఉండని, బట్ మీకు వచ్చే రిజల్ట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇవి ఈ రెండు ప్రాబ్లమ్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసినాం. ఓకేనా, సో ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ కనుక మీకు కావాలనుకుంటే కింద టెలిగ్రామ్ డిస్క్రిప్షన్ లో నేను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సో ఫర్దర్ గా రాబోయే వీడియోస్ కి లేదా ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసిన వీడియోస్ కి సంబంధించిన నోట్స్ అనేది ఆ గ్రూప్ లో అవైలబుల్ లో ఉంటుంది. ఓకేనా, అక్కడ నుంచి మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే.
రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.